ముల్లంగి సేమియా పకోడీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ముల్లంగి సేమియా పకోడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తురిమిన ముల్లంగి 1, సేమియా అరకప్పు, క్యారెట్ తురుము అరకప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, శనగపిండి 1 కప్పు, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నువ్వులు 2 టీ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నిమ్మకాయ 1, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఓకే, స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటి, పిండి కలిపేసుకోవటమేనా? ఫస్ట్ ఇవన్నీ మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టాను సేమియా. ఓకే, ఇది బాయిల్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి ఓకే బాయిల్ చేసుకుంటే కొంచెం విడివిడిగా వస్తుంది. సరే, ఫస్ట్ ఆయిల్ కూడా హీట్ చేద్దాం. ఓకే, డీప్ ఫ్రై అండి. ఓకే, స్పూన్ ఇవ్వండి. ఫస్ట్ శనగపిండి వేసుకున్నామండి. ఇప్పుడు వరిపిండి వేసుకున్నామండి, కొంచెం క్రిస్పీగా రావడానికి. సో కొంచెం శనగపిండి క్వాంటిటీ ఎక్కువ, జస్ట్ బియ్యపిండి మాత్రం జస్ట్ ఒక 2 స్పూన్స్ అలా. ఓకే, ఇప్పుడు ముల్లంగి తురుము వేసేసుకోవాలి. ఇది కొంచెం హీట్ వాటర్లో సాల్ట్ వేసి కొంచెం వార్చుకోవాలండి, స్మెల్ పోతుంది. సో తురిమేసిన తర్వాత అది కొంచెం హీట్ వాటర్లో వేసుకొని తీసేయాలి. నీళ్లు పిండేసేయాలి. ఓకే ఓకే. మొత్తం. ఇప్పుడు క్యారెట్ తురుము వేసుకున్నామండి. కరివేపాకు వేసుకోవాలి. ఓకే, ఎవరి దగ్గర నేర్చుకున్నారు మీరు ఈ పకోడీలు? ఇది మా మదర్ దగ్గర నేర్చుకున్నాను. అవునా? సో అంటే మీకు కూడా ముల్లంగి ఇష్టం లేదా ఏంటి? లేదు. లేదా? లేదు. సో కాబట్టి ఇలా చేసి పెడితే తినేసారా శుభ్రంగా? ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు తెలుస్తుందా ఎందుకు ఇన్ని రోజులు ముల్లంగి తినలేదా అని? ఓకే, సో కొత్తిమీర, కరివేపాకు, నువ్వులు. ఓకే, ఇప్పుడు లాస్ట్ సేమియా వేసుకున్నాం. ఓకే, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నామండి కొద్దిగా. ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నామండి. ఓకే, కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకున్నాం. ఓ కొంచెం ఆ మసాలా ఫ్లేవర్ కూడానా? శ్రావణి డీప్ ఫ్రై ఐటమ్ కదా, ఎలా ఉంటుంది టేస్ట్? బాగుంటుంది. అండ్ బేసిక్గా డీప్ ఫ్రై ఐటమ్స్ అంటే అండి ఇలాంటి పకోడీలు, బజ్జీలు ఇలాంటివి పెద్దవాళ్ళకే చాలా ఇష్టంగా ఉంటాయి కదా, ఇంకా పిల్లలకి అవి ఇంకా నచ్చేస్తాయి. ఆయిల్ హీట్ ఎక్కిందండి, చక్కగా హీట్ అయింది. కొంచెం ఇప్పుడు మీడియంలో పెట్టండి. ఓకే, అంటే మరి తొందరగా వేగిపోతే లోపల వేగదు సరిగ్గా. ఓకే ఓకే, కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. ఇవి చాలా చక్కగా క్రిస్పీగా ఉంటాయేమో కదా? క్రిస్పీగా ఉంటాయి. ముల్లంగి ఫ్లేవర్ అసలు తెలియదు, అంటే ఆ వాసన అనేది తెలియదు. ముల్లంగి మనకి తగిలినా కూడా తెలియదు అసలు. ఓకే, డీప్ ఫ్రై ఐటమ్ కదా, ఆయిల్ ఎక్కువ పీల్చుకోదా? లేదు, అంటే రోజు తినం కదా, ఎప్పుడో ఒకసారి కదా. సో ఇలాంటి స్పెషల్ అకేషన్స్ ఎప్పుడో ఒకసారి, పండగల రోజు అంటే ప్రాబ్లం, కానీ ఎప్పుడో ఒకసారి ఆల్మోస్ట్ అంటే డీప్ ఫ్రై లేకుండా కూడా చేసుకోవచ్చు, కానీ కొందరు అంటుంటారు కదా వీటి టేస్ట్ వీటిదే అని. సో ఆ టేస్ట్ మనకి కావాలి అనుకుంటే మాత్రం అప్పుడప్పుడు ట్రై చేస్తుండాలి. అండ్ పిల్లలకి ఓకే ఎక్కువ పెట్టకపోయినా కొంచెం అప్పుడప్పుడు. మీరేం చేస్తుంటారండి శ్రావణి గారు? నేను హౌస్ వైఫ్ అండి. ఓకే, మీ హస్బెండ్? బిజినెస్ అండి. ఏం పేరు మీ వారి పేరు? సంతోష్ కుమార్. సంతోష్ కుమార్. పిల్లలు ఎంతమంది? పిల్లలు ఇద్దరు పాపలండి. ఎంత వయసు? ఒక పాప 6 years, ఇంకో పాప 3 years. ఓకే, సో పెద్ద పాప ఏ క్లాస్? పెద్ద పాప ఫస్ట్ అండి, చిన్న పాప నర్సరీ. ఏం పేర్లు? పెద్ద పాప పేరు అషీచా. అంటే ఏంటి అర్థం? ఇది క్రియేటెడ్ బై గాడ్ అండి నేమ్. ఓ క్రియేటెడ్ బై గాడ్. అవునండి, అర్థం క్రియేటెడ్ బై గాడ్. ఓ అషీచా, డిఫరెంట్ గా ఉంటుంది. ఇవి ఎక్కడ పట్టుకున్నారండి ఈ పేరుని? అది ఫాదరే చూసాడండి. వాళ్ళ ఫాదరేనా? అవునండి. బాగుంది, అషీచా. ఓకే, నెక్స్ట్ ఇంకా పాప పేరు శివేచ్ఛ అండి. శివేచ్ఛ. ఓకే, శివుడి కోరిక అండి. అవును, శివేచ్ఛ మనకి అర్థమైపోతుంది. శిల్ప గారు మీరేం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. మీరు హౌస్ వైఫేనా? అవునండి. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? బిజినెస్ అండి. మీ వారు కూడా బిజినెసేనా? ఏం పేరు మీ వారి పేరు? భాస్కర్ రావు అండి. ఓకే, మీకు ఎంతమంది పిల్లలు? ఒక బాబు. ఎంత వయసు? 4+. ఓకే, ఏం పేరు మీ బాబు పేరు? పునీత్. సో చక్కగా ఇలాంటి స్నాక్స్ చేస్తే తింటాడా మీ అబ్బాయి? చాలా ఇష్టం అండి. చాలా ఇష్టమా? చాలా ఇష్టం. ఓకే, ఎందుకంటే బయట ఇప్పుడు పిల్లలు ఏంటంటే ఎక్కువ బయట ఫుడ్కి అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. అవునండి.
బయట ఎక్కువ తిననియొద్దండి తిననియొద్దు, అవును. మనమే ఏదో ఒక వెరైటీ చేసి పెడుతూ ఉండాలి. చేసి పెడుతుంటే అప్పుడు వాళ్ళు ఏంటంటే ఆ బయట తినాలి అన్న కోరిక వాళ్ళకి కలగదనమాట. ఓ మీరు కూడా బాగా డెకరేట్ చేశారు దీన్ని. ఈరోజు స్పెషల్ కదా, ఈరోజు స్పెషల్ కదా. ఆ కలర్స్ అన్ని వచ్చాయి. ఆ కలర్స్ అన్ని మనకి ఇలాంటి స్పెషల్ అకేషన్స్ అప్పుడు ఖచ్చితంగా ఇలాంటి థాట్స్ వచ్చేస్తాయి కదా. ఓకే, సాస్ టొమాటో సాస్తో సర్వ్ చేసుకోవాలా? అవును. ఓకే కొంచెము మన ఇష్టము, నిమ్మకాయ కొంచెం పిండుకోవచ్చు. ఓకే ఓకే. సో కొంచెం ఆ పులుపు కూడా కావాలి అనుకుంటే కొంచెం కావాలనుకుంటే పిండుకోవచ్చు, ఇంకా అవసరం లేదనుకుంటే డైరెక్ట్గా సాస్తో తినచ్చు. ఓకే రెడీ. ఓకే రెడీ అండి. ఓకే మరి వేడివేడిగా ముల్లంగి సేమియా పకోడీలు రెడీ. టేస్ట్ చూసే ముందు ఈ పకోడీలు ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. ముల్లంగి సేమియా పకోడీ తయారు చేసే విధానం: కొంచెం నూనె వేసి సేమియాని పొడిపుల్లాడేలాగా ఉడికించి ఉంచాలి. ముల్లంగి తురుము ఉప్పు కలిపిన వేడి నీళ్లలో వేసి తీయాలి. బౌల్లో శనగపిండి, బియ్యపిండి, ముల్లంగి తురుము, క్యారెట్ తురుము, కరివేపాకు, కొత్తిమీర, నువ్వులు, ఉడికించిన సేమియా, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి పకోడీల పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకుని నిమ్మరసం పిండుకొని సర్వ్ చేసుకుంటే ముల్లంగి సేమియా పకోడీ రెడీ. ముల్లంగి సేమియా పకోడీ తయారీ విధానం చూసారు కదా. ఓకే, సో పిల్లలందరూ వచ్చేసారా? వచ్చేసారండి. సో హ్యాపీ రిపబ్లిక్ డే మీ అందరికి. హ్యాపీ రిపబ్లిక్ డే అండి మీకు కూడా అండి. చక్కగా ఇందాక మర్చిపోయాం హడావిడిలో. థ్యాంక్ యూ సేమ్ టు యూ. మీ పేరండి? శకుంతల. శకుంతల గారు మీ నైబర్ అండి? మా నైబర్. ఓకే ఓకే తీసుకోండి. ఎలా ఉంది కర్రీ? బాగుందండి. బాగుందా? బాగుంది. సరే ఇప్పుడు పకోడీ టేస్ట్ చూద్దాం. తీసుకోండి. ఎలా ఉంది? బాగుందా? అయ్యేష్ అన్న ఎన్ని పేరు అషీచా. అషీచా బాగుందా పకోడీ? బాగుందా? ఓకే ఓకే. సో యాక్చువల్గా ముల్లంగితోనే మనకి వెరైటీస్ అనేవి చాలా తక్కువ అని అందరూ అనుకుంటూ ఉంటారు, కానీ ఇలా అప్పుడప్పుడు మనం కొత్త ఐడియాస్తో ఇలా చేయటం అనేది బాగుంది. సైడ్ డిష్లో అలా టేస్ట్ చేయడానికి. అండ్ చూసారు కదా పిల్లలందరూ రియాక్షన్. పకోడీ కూడా చాలా బాగుంది. సో చెప్పనా మరి ఈరోజు చెప్పండి. యాక్చువల్గా ముల్లంగి అంటేనే చక్కగా టేస్టీగా ఉన్నాయి రెండు ఐటమ్స్ కూడా. అంటే ఇందులోనేమో మనకి ముల్లంగి బాగా తెలుస్తూ టేస్టీగా ఉండి, అండ్ ఇందులో అంటే ముల్లంగి మనం డీప్ ఫ్రై చేసాం కాబట్టి తెలిసే ఛాన్స్ లేదు. అంటే కానీ పిల్లలకి తెలియొద్దనే కదా. తెలియొద్దని అదే అందుకని చెప్తున్నాను. సో ఇలా ఈ ఐడియా బాగుంది. అంటే తినొద్దని ఏం కాదు, అంటే అది కూడా తెలిసినా మనకి ఆ స్మెల్ అనేది లేకుండా చేస్తే చాలా బాగుంటుంది. ఇద్దరు కూడా విన్నర్స్ ఈరోజు. కంగ్రాచులేషన్. ఎందుకంటే పకోడీ టేస్టీగా ఉంది అండ్ ఫ్రై కూడా చాలా బాగుంది. శ్రావణి గారు మీకు అభిరుచిని చెప్ప మంచికి. థ్యాంక్స్ అండి. చూద్దామా మీ గిఫ్ట్ ఏంటో? చూద్దాం. క్లాప్స్ క్లాప్స్. శిల్ప గారు మీకు కూడా అభిరుచి నుంచి మంచి గిఫ్ట్. థ్యాంక్స్ అండి. చూద్దాం మీది ఎలా ఉందో. క్లాప్స్ క్లాప్స్. ఓకే చూసారు కదండి ముల్లంగి ఇవాల్టి వెరైటీస్ రెండు కూడా టేస్టీగా ఉన్నాయి. చక్కగా ఫ్రై బాగుంది, పకోడీలు కూడా బాగున్నాయి. ట్రై చేయండి మీరు కూడా. మరి అలాగే మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 562635కి SMS చేయండి. చూసారు కదండి ఇవాల్టి గణతంత్ర దినోత్సవ స్పెషల్ ఎపిసోడ్. మరోసారి మీ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఓరించే వంటలు అదిరిపోయాయి కదండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. కరివేపాకుని బాగా నలిపి వంటగదిలో ఉంచినట్లయితే ఈగలు చేరకుండా ఉంటాయి.